ప్రధాన వార్తతో పాటు ఇలా ఉన్నటువంటి నేపథ్యం ఏ విధంగా ఉందో ఇలా ప్రధాన వార్త కూడా మీకు రాపిచ్చేటువంటి నేపథ్యం కూడా ఇచ్చిన. ఊపందుకున్న ఉస్మానియా పరిశోధన రంగానికి వన్న తెస్తున్నారు. పరిపాలన అద్భుతమే, పరిశోధన అద్భుతమే. అధికార పదవికి సంపూర్ణంగా న్యాయం చేస్తున్న ఉస్మానియా వీసీ ఆచార్య కుమార్ విద్యాపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. పరిశోధన రంగంలో పోటీతత్వం పెరగాలి. పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం డిసిప్లినరీ విద్యా పరిశోధన అనే అంశంపై 2 రోజులు జాతీయ సెమినార్లో పాల్గొనేటువంటి నేపథ్యం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ వైస్ ఛాన్సలర్ కుమార్ సార్ ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యా బోధన పరిశోధనలో ఆధునిక సాంకేతిక సవాళ్లను అధిగమించేందుకు అధ్యాపకులు నిత్య అభ్యాసకులుగా ఉండడం అనివార్యమని ఉస్మానియా విద్యాలయ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలగారం అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఉషా కింద విశ్వవిద్యాలయంలో మల్టీ డిసిప్లినరీ విద్యా పరిశోధన అనే అంశంపై న్యూఢిల్లీలో నిర్వహించిన 2 రోజుల జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. విశ్వవిద్యాలయాల అధ్యాపకుల నిరంతర అభ్యాసనపై సదస్సు ప్రత్యేకంగా చర్చించింది. కృత్రిమ మేధ, మిషన్ లెర్నింగ్ సహా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని బోధన విధానాలను మెరుగుపరచుకోవాలని ఈ సందర్భంగా ప్రొఫెసర్ కుమార్ అన్నారు. ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలు మరింత వృద్ధి చేయడం, సమకాలీన బోధన సవాళ్లను పరిష్కరించేందుకు అధ్యాపకులను సన్నద్ధం చేసి వ్యూహాలను ప్రొఫెసర్ కుమార్ తన సెషన్లోకి నొక్కి చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన 2 రోజుల సదస్సును కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకంత ముంజుందార్ ప్రారంభించగా మే 1న ముగింపు సమావేశానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరయ్యారు. 2 రోజుల పాటు జరిగిన సదస్సులో ప్రధానంగా 12 అంశాలపై నిపుణులు, విద్యావేత్తలు, విధాన నిర్ణేతలు చర్చించారు. ఇందులో జాతీయ విద్యా విధానం అమలు, యూజీసీ నిబంధనలకు, విభిన్న కోర్సుల కోసం క్లస్టరింగ్, పరస్పర సహకారం, పరిశ్రమలతో అనుసంధానం ద్వారా నైపుణ్య కల్పన పరిశ్రమలో అప్రెంటిస్షిప్ ద్వారా ఉద్యోగావకాశాలు, డిజిటల్ ఇన్స్టిట్యూషన్స్, ఈ గవర్నెన్స్, జాతీయ విజ్ఞాన వ్యవస్థ, ఈక్విటీ, యాక్సెస్ టు ఇయర్ ఎడ్యుకేషన్, పరిశోధన ఆవిష్కరణలో అంతర్జాతీయకరణ, ఉన్నత విద్యలో భారతీయ భాషలను ప్రోత్సహించడమే మాలవీయ మిషన్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని, ఉన్నత విద్యా అధ్యాపకులు సామర్థ్యం, నాణ్యమైన విద్యను అందించడం, అక్రిడేషన్ మరియు ర్యాంకింగ్ అనే అంశాలపై చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా 52 విద్యా పరిశోధన సంస్థలతో పాటు దేశవ్యాప్తంగా 12 విశ్వవిద్యాలయాల నుంచి ఉపకులాలు, ఉపకులపతులు ఈ ఇతివృత్తిపై పత్ర సమర్పణ చేశారు. యూజీసీ సంయుక్త కార్యదర్శి డాక్టర్ జేకే త్రిపాఠి మార్గనిర్దేశంలో జరిగిన మేధో మథనం ఆలోచనల ద్వారా అధ్యాపకుల శిక్షణపై ఓ డాక్యుమెంట్ రూపొందించారు. దాని ద్వారా నూతన విధానాలు అందుబాటులోకి వస్తాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడ విశ్వవిద్యాలయం, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆవధ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, జే నారాయణ వ్యాన్ విశ్వవిద్యాలయం ఇందుకు సంబంధించిన నైపుణ్యాలను అందించారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ సదస్సుకు తెలంగాణ నుంచి ఓయూ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలగారం, రూసా 2.0 నోడల్ అధికారి ప్రొఫెసర్ శ్రీనివాసులు, కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె ప్రతాప్ రెడ్డి, రూసా 2.0 సమన్వయాధికారి ప్రొఫెసర్ మల్లికార్జున్ రెడ్డి, పాలమూరు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య జిఎన్ శ్రీనివాస్, రిజిస్టర్ ప్రొఫెసర్ రమేష్ బాబు, కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ దీవసేన, పిఎం ఉషామ్య ప్రాజెక్ట్ ఆఫీసర్ డాక్టర్ సౌందర్య జోసెఫ్లు పాల్గొన్నారు. పౌర సంబంధాల అధికారి ఉస్మానియా విద్యాలయానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త రాయడం జరిగింది. ఇది ప్రధానంగా ఉన్నటువంటి ప్రధాన వార్త సంబంధించినటువంటి అంశము. ఎందుకోసం అంటే ఇలా ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ అంటే కత్తిమీర సామలం, నిరంతరం ఏదో కొట్లాట జరుగుతుంది, నిరంతరం ఏదో ఒక బాధ జరుగుతుంది, నిరంతరం ఎన్నో కుట్రల కుతంత్రాలకు నిలయమే ఇవాళ విశ్వవిద్యాలయం. ఆ విశ్వవిద్యాలయం అంటే ఇలా చరిత్రాత్మకమైనది. బాబాసాహెబ్ అంబేద్కర్ జరిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఇలా 108 ఏళ్ళు పూర్తి చేసుకునే సందర్భంలోనే ఎంతోమంది వీసీలు వస్తాంటారు, పోతాంటారు. ఒక్కొక్క వీసీకి భయంకరమైన ఇబ్బందులు ఉంటాయి. ఎందుకోసం అంటే కేంద్ర ప్రభుత్వము కుట్రలు చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తాయి. ఉన్నటువంటి విద్యాపరంగా ఎప్పుడు అని కాచుకొని కూసుకునేటువంటి అనేకమైన విద్యార్థి సంఘాలు కూడా ఉంటాయి. ఎప్పుడైనా కూడా ప్రశాంతంగా ఉండలేని నేపథ్యం ఉంటుంది. అలాంటి సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ వీసీ వైస్ ఛాన్సలర్ ఉన్నటువంటి కుమార్ సార్ అయితే ఇలా అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇలా అనేకమైనటువంటి కోర్సుల విషయంలో, అనేకమైనటువంటి సంక్షేమ విషయంలో విద్యార్థుల జీవితాలు ఏ విధంగా బాగుపడాలి అనేటువంటి నేపథ్యంలో తనదైన శైలిలో పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్ వీసీ వైస్ ఛాన్సలర్ కుమార్ సార్ గారిని మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రొఫెసర్లను కూడా చూస్తున్నాం మనం.